పువ్వుల కోసం మొక్కలు పెంచడం అనేది కొత్త విషయం ఏం కాదు. రెగ్యులర్‌గా అందరింట్లో మందార చెట్టు, నందివర్ధనం, తర్వాత కరివేరు పూలు అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసినయి. ఇలా ఉంటాయి గదా! సో, మొక్కలంటే చాలా ఇష్టం ఉంది. కానీ ఫస్ట్ టైమ్ ఏంటంటే నేను ఇలా యూట్యూబ్‌లో అది చూసినప్పుడు కలగ పువ్వులు కూడా ఇంట్లో పెంచొచ్చా? ఒకసారి పెంచాలి అని అనిపించింది. సో, 2023లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఆ కోరిక కూడా తీరిపోయింది. ఫస్ట్ నాకు ఇప్పుడు నేను చూపించినన్ని ఫ్లవర్స్ ఇవేం తెలీదు నాకు. జస్ట్ చెరువుల్లో ఉండే వైట్, రెడ్ అవి మాత్రమే. సో, నేను చాలా ఎక్కువగా అడిగితే అవి మా ఇంట్లో నాకు అరేంజ్ చేసి పెట్టారు ఆ 2. వాటిని ఎలా పెంచాలి? ఏం చేయాలి? జీరో నాలెడ్జ్ అసల. అయినా కూడా అలానే పెట్టాను. ఇప్పుడు మీకు చూపించిన ఫ్లవర్స్ అన్నీ నేను పెంచిన చెట్లు మాట అవి. అయితే తర్వాత సీడ్స్ తెచ్చుకోవడం, ఇలా ఆన్‌లైన్‌లో సీడ్స్ ఉంటాయని అలా. ఈ కలగపూ మొక్కలైతే మాత్రం ఎప్పుడు కొనలేదు. లాస్ట్ ఇయర్ మాత్రం ఇలా యూట్యూబ్‌లోనే ఒక అమ్మమ్మ గార్డెన్ అని ఆవిడెవరో సేల్ చేస్తే ఆవిడ దగ్గర నుంచి ఒక 2 తెప్పించుకున్నాను. అందులో ఒక్కటే బ్రతికింది. ఇంకోటి బ్రతకలేదు. లోటస్ అయితే సీడ్స్ నుంచి పెట్టుకున్నవే వచ్చాయి నాకు ఫ్లవర్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, ఆశకి అసల అంతుండదు గదండీ! అయితే నన్ను ఈ మధ్యన మా ఇంట్లో ఒక కామెంట్ చేశారన్నమాట. అదేంటంటే యూట్యూబ్‌లో వాళ్ళ గార్డెన్, వీళ్ళ గార్డెన్‌లో చూసి కంపారిజన్ చేసుకుంటే అది చాలా రాంగ్ అది. వాళ్ళేదో పెంచారు, ఆ మొక్క నేను పెంచేయాలి ఇలా అనుకోవడం అని. యాక్చువల్‌గా నేనెప్పుడు అలా అనుకోలేదు. అయితే నన్ను అలా అనుకున్నారు ఇంట్లో. నేనలా అడగడం, లేదంటే మొక్కల్ని ఇలా తెప్పించడం దీనివల్ల. అసలు ఇది ఎందుకొచ్చిందంటే ఇది లోటస్ నేను వైట్‌ది. ఈ వైట్ ట్యూబర్‌ని అన్ని ట్యూబర్స్ అందరికిచ్చి ఒక్కటే ఉంచుకొని నేనిలా పెంచుకున్నాను దీన్ని. అయితే ఇలా నేను వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఇక్కడ మాకు దగ్గర ఊర్లో ఉన్న ఒక నర్సరీకి సంబంధించి అది వీడియోలో చూసాను. చూసి నిజంగా టెంప్ట్ అయ్యాను ఆ ఫ్లవర్స్‌కి. టెంప్ట్ అయ్యి ఏం చేశానంటే ఆర్డర్ పెట్టానన్నమాట. ఆర్డర్ పెడితే అవి ప్లాంట్స్ వచ్చాయి. సో, ఆ వచ్చినప్పుడు ఉన్న డిస్కషన్‌తో నన్ను అలా అన్నారన్నమాట. యాక్చువల్‌గా నేనేం కంపారిజన్ అంటూ ఏం చేసుకోను. అలా అయితే మొక్కలన్నీ చాలా వరకు పోయినప్పుడే నేను చాలా ఫీల్ అవ్వాలి. అయితే ఎవరికైనా కొంచెం ఇష్టంగా అనిపిస్తది గదా! సో, అలా. చూడండి ఇది నేను దీనికి ముందున్నంత వరకు నా చేతులతో నేను వాటరింగ్ చేయడం అదంతా. ఇది నైట్ రెయిన్ వచ్చిందన్నమాట. రెయిన్ వచ్చిన తర్వాత పైనుంచి ఓవర్‌ఫ్లో అవుతాయి కదండీ వాటరు. ప్లాంట్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. సో, ఇది ఎవరైనా దగ్గరుండి చూసి దాన్ని ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తది. ఇలా చెప్తూ ఉంటే ఎవరికీ తెలీదు. అది ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకే ఫీల్ తెలుస్తది. సో, నేనెంత చేసినా గూడా ఆ నేచర్‌కి, ఆ రెయిన్‌కి అవి అంత ఫ్రెష్‌గా అయినాయన్నమాట. సో, అయితే నేనిలా తెప్పించిన తర్వాత ఆ ప్లాంట్స్ ఏంటంటే నేను 4 ప్లాంట్స్‌ని ఆర్డర్ చేశాను. 4 కలర్స్. 3 ఏమో వాటర్ లిల్లీ, 1 ఏమో లోటస్. 4 డిఫరెంట్ కలర్సే పంపించారు నాకు ఆ ప్లాంట్స్. సో, అలా అంటే నా దగ్గర ఉన్నవే మళ్ళీ వచ్చినియమాట అవి. వైటు, పింకు, వైలెట్ తర్వాత వైట్ లోటస్. సో, ఈ 4 ఆల్రెడీ నా దగ్గరున్నాయి. అవి చాలా ఎక్స్‌పెన్సివ్. అయినా గూడా నేను దాని మీద ఉన్న ఇష్టంతో అలా తెప్పించేసాను వాటిని. సో, అప్పుడయి చూసిన తర్వాత నన్నన్నారన్నమాట. "నీకు ఆశకి అంతుండాలి. ఎవరెవరో ఏదో చేశారు అంటే వాళ్ళ టైము, వాళ్ళ ప్లేసు, వాళ్ళ మెయింటెనెన్స్, నెక్స్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, ఇంకా వాళ్ళకున్న సరౌండింగ్స్, సర్కమ్‌స్టాన్సెస్ ఇలా చాలా ఉంటాయి. అవన్నీ ఏం తెలుసుకోకుండా ఎవరో ఏదో పెట్టుకున్నారు మొక్క. ఆ మొక్క నేను తెచ్చి నా గార్డెన్‌లో పెట్టేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు" అని నాకు చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చేశారు. అయితే నేనేం కంపారిజన్ ఏం చేసుకోను. కాకపోతే వాటిని చూసిన వెంటనే అనిపిస్తది కదండీ! ఆ మొక్కల్ని ఎలా అయినా పెంచాలి అని. ఇదిగో ఈ ప్యాకింగు, ఈ ప్లాంట్స్‌ని పంపించడం అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి ప్యాకింగ్ అది.
మొక్కలు కూడా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. మేబీ డిస్టెన్స్ దగ్గరగా ఉండడం వల్ల నాకు ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి ఇవి. ఆ ప్యాకింగ్ ఎంత సోఫిస్టికేటెడ్‌గానో చేశారు. సో, ఎంత ఆనందంగా తీశానంటే అవి, ఆ బడ్స్ చూడగానే నాకు అర్థమైపోయింది. అది వైటు, అది పింకు అలా. సో, చాలా డిసప్పాయింట్ అయ్యాను. సైలెంట్‌గా ఉండాల్సింది పైకనేసాను. అనడం వల్ల వార్నింగ్‌లిచ్చారు నాకు. సో, కంపారిజన్ అనేది సమ్‌టైమ్స్ ఓకే. కానీ మనల్ని మనం మర్చిపోయేంత పోల్చుకుంటే మాత్రం ప్రాబ్లమే. ఆ పనైతే నేనెప్పుడు చేయలేదు. సో, ఇదైతే నాకొక లెసన్ మాట. నేను చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నానివి. మొక్కలు చాలా బాగున్నాయి. కానీ సేమ్ కలర్. అంటే నన్నేమన్నారంటే కలువ పెంచాలనుకున్నావు, పెంచుకున్నావు. పోనీ వాటితో నువ్వేం చేస్తావు? ఏం చేయవు? అలా చూసి ఆనందించడమే కదా! సో, ఇంకా, ఇంకా, ఇంకా కావాలనుకుంటే ఇలానే జరుగుతది. సో, అందుకే నీకిదొక లెసన్ ఇది. నువ్విలా ఉన్న వాటితోనే సాటిస్ఫై అవుతూ వాటినే కొంచెం మంచిగా పెంచుకుంటే బావుంటది. ఇంకా, 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 ఇంకా తెచ్చిపెట్టుకోవాలి అనంటే స్పేస్ లేదు. నెక్స్ట్ వాటిని మెయింటైన్ చేయాలి. టైము ఇవన్నీ చూసుకొని చేయాలి పనులు. డబ్బులున్నాయి, ఫోనుంది. ఆర్డర్ చేసేస్తే ఇంటికొచ్చేస్తాయి. ఇది మాత్రమే ఆలోచిస్తే చాలా చాలా తప్పు అని నా క్లాస్ స్పీకర్ నాకు అనిపించింది. కరెక్ట్ కాదేమో అని. ఇయి చూసిన తర్వాత ఇంకా చాలా బాధనిపించిందండి. ఒక్కొక్కసారి అంతే. ఏమైనా తెప్పించిన తర్వాత ఇంకా ఆటిలిని ఎలాగో ప్లాంటేషన్ చేయాలి గదని, సో, ఆ నైట్ ఏంటంటే ఒక టబ్‌లో పెట్టి ఉంచాను. ఆ తర్వాత ఇలా ఈ ట్యూబర్ ఇది మళ్ళీ వైట్ లోటసే ఇది. అయితే ఆల్రెడీ ఉన్న దాంట్లోనే మళ్ళీ పెట్టాను దీన్ని. అంటే వేరే స్పెషల్ టబ్ పెట్టకుండా. అంతకు ముందున్న వాటి లీవ్స్ అయ్యి కట్ చేసేసాను. ఇవి పెట్టుకున్నానన్నమాట. అలానే వాటర్ లిల్లీ గూడా అంతే. అయితే వాటికేం చేశానంటే ఒక పెద్ద టబ్‌లో ఇవి ఆల్రెడీ వస్తాయని తెలిసే నాకు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వర్షం రావడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువైంది దీనికి. అయినా కూడా ఈ రెండింటిని దీంట్లోనే ప్లాంటేషన్ చేశాను. సో, అనుకున్నాను నిజమే కదా! ప్లేస్ అంతా ఆక్యుపై చేయడం, తర్వాతేమో వీటిని అన్నింటిని మెయింటైన్ చేయడానికి సఫిషియంట్ టైము ఇవన్నీ ఉండాలి కదా! మళ్ళీ వాటిని అంటే ప్లాంట్స్‌ని బాధ పెట్టినట్టు ఉంటది అని. అయితే నాకు గార్డెనింగ్ వర్క్ చేసేటప్పుడు ఏం పెద్ద కష్టం అనిపించదు. కానీ టైం మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది. సో, ఎనీవేస్ వీటినైతే ఇలా పెంచాను. సో, ఆన్‌లైన్‌యి తీసుకునేటప్పుడు నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. నేనడిగితే అతనేం చెప్పారంటే నాకు, "మీరు సరిగ్గా చూసుకోలేదు. నేను ట్యాగ్‌లైన్ పెట్టాను. ఓన్లీ వైట్ అవైలబుల్" అని. మరలాంటప్పుడు ఆ రెడ్ కలర్ ఎందుకు పెట్టారని అడిగాను. సో, ఉన్నాయని పెట్టాను అని అన్నారు. ఎనీవేస్ బిజినెస్ చేసుకునేవాళ్ళు అందరూ కాకపోయినా కొంతమంది అలా తెలివిగా ఉంటారు గదా! ఇవి నా దగ్గరొచ్చిన కొత్త ప్లాంట్స్ మాట. ఒక మేడంకి ఇద్దామని చెప్పి వీటినిలా సెపరేట్‌గా ప్లాంటేషన్ చేశాను. సో, అదండి. నాకనిపించినట్టే మీలో ఎవరికైనా ఎప్పుడైనా అనిపించిందా? ఏమో నాకు తెలీదు. నాకైతే ఇలా అనిపించింది.